అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని విషయంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగిన తప్పులు ఈసారి రిపీట్ అవ్వకుండా చంద్రబాబు గారు జాగ్రత్త పడుతున్నారు. అది చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారనమాట. అప్పుడు ఏం చేశారంటే 2014 నుంచి 19 వరకు అమరావతి మీద ఫోకస్ పెట్టినప్పటికీ బయటికి చెప్పినంతగా లోపల పనులు జరగల. బయటికి గ్రాఫిక్స్ అవి ఇవి చూపించారు. ఇదిగో ఇలా వస్తుంది, ఈ టవర్ వస్తుంది, అలా వస్తుంది, అలా వస్తుంది అని బొమ్మలు చూపించారు. కానీ నిజానికి అక్కడ వర్క్స్ చాలా నెమ్మదిగా జరిగేవి. దాంతో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి అదంతా అడవిలాగానో, అదంతా ఒక ఖాళీ ప్రదేశం లాగానో వీళ్ళకి కనిపించి అక్కడక్కడ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తయినప్పటికీ తాత్కాలిక హైకోర్టు అసెంబ్లీ భవనాలు ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్ళలేదు వైసీపీ వాళ్ళు. అసలు రాజధానే మార్చేసే ప్రయత్నం చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అన్నారు, శాసన రాజధానిగా అమరావతి అన్నారు, న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు. రాజధాని పేరుతో రాజకీయం చేసి రాజకీయ గోతులు తీసి ఆ గోతులో వాళ్ళే పడి దాన్ని కప్పెట్టేసుకున్నారు. అది వేరే విషయం. సో ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఆ తప్పు చేయట్లే. పనుల విషయంలో చాలా స్పీడ్గా ఉన్నారు. అమరావతి పనులు పూర్తయితే ఈ ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో 5 టవర్లు ఉన్నాయి కదా, ఈ 5 టవర్లు పూర్తయితే బహుశా ఇండియాలోనే ఇటువంటి నిర్మాణాలు లేనట్టే. ఆ తర్వాత రాజధానిగా అమరావతి కాకుండా వేరే ప్రాంతం అనే సాహసం కూడా ఎవరు చేయరు. ఈవెన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును వచ్చినా సరే రాజధానిని మార్చే సాహసం చేయరు. అంత జాగ్రత్తగా, అంత చాకచక్యంగా, అంత అద్భుతంగా ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం విషయంలో జాగ్రత్త పడుతున్నారు. 5 టవర్లు ఉంటాయి. ఒకటి న్యాయపరమైన ఈ హైకోర్టుకు సంబంధించి కోర్టు వ్యవహారాలు దానికి సంబంధించింది ఒకటి, ఇంకోటేమో పరిపాలన పరంగా, ఇంకోటేమో సీఎం అండ్ మినిస్టర్కి సంబంధించిన ఈ సచివాలయం, మొత్తం 5 టవర్లు అనమాట. ఈ 5 టవర్లు కూడా 5 రకాలుగా ప్లాన్ చేశారు. ఒకటేమో మోర్ దాన్ 50 ఫ్లోర్స్ ఉంటుంది. దానిపైన హెలీప్యాడ్ ఉంటుంది, నేరుగా అక్కడే సీఎం గారు దిగడం అదంతా కూడా ఉంటుంది అంటలే. సో అది అండర్ కన్స్ట్రక్షన్ మనం చూసి చెప్తాం. సో ఇదొక ఎత్తు అయితే దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి. గతంలో ప్రయత్నం చేశారు, కానీ 5 ఏళ్లలో కొన్ని వైఫల్యాలు వచ్చాయి. సో ఈసారి ఆ తప్పు లేకుండా ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి 16 ఎప్పుడు డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అండ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వాళ్ళందరినీ పిలిపించి అమరావతి పునర్నిర్మాణం ఈ పనులకు సంబంధించి మళ్ళీ పునఃశంకుస్థాపనలు చేయబోతున్నారనమాట. గతంలో చేశారు, సో ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపనలు చేయించబోతున్నారు. దీనివలన దేశవ్యాప్తంగా కూడా ఒక సంకేతాలు పంపించడం, మా రాజధాని విషయంలో రాజకీయం జరిగినా, గొడవ జరిగినా మా రాజధాని ఇది, మా రాజధాని నిర్మాణం జరుగుతోంది, మా రాజధానిని మేము నిర్మించి తీరుతాం అని దేశవ్యాప్తంగా ఒక సంకేతాలు పంపించడం, అదొక రకం. దాంతోపాటు అమరావతిలో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విషయంలో కూడా కొంచెం స్పీడ్గానే వర్క్స్ చేస్తున్నారు. మేబీ ఒక 2 సంవత్సరాల్లోగానే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒకటే, అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకెళ్ళడం అదొకటి. సో అలాగే అంటే పనులు కానీ, డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, వివిధ కేంద్ర సంస్థలకు అక్కడ భూములు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్బీఐకి అండ్ లోకాయుక్త లాంటి వాళ్ళకి, కేంద్రానికి సంబంధించిన ఏవే సంస్థలు ఉన్నాయో రాష్ట్రానికి వాళ్ళకి ఎక్కడ భూములు కావాలో అమరావతిలోనే ఎక్కువగా చుట్టుపక్కల ఇస్తున్నారనమాట. సో దానివలన ఇది రాజధాని, అంటే ఇది రాజధానిని మానసికంగా ఫిక్స్ చేయాలి. మళ్ళీ ఎవరైనా భవిష్యత్తులో వచ్చేవాళ్ళు ఇది రాజధాని కాదు, మాకు వేరే ప్రాంతాన్ని రాజధాని చేస్తామనే మాట కూడా రాకూడదు. ఆ ప్రయత్నం, ఆలోచన కూడా చేయకూడదు. అలా చేయకూడదు అంటే ఇక్కడ డబ్బులు పెట్టాలి, దానికి తగ్గ ఫలితాన్ని చూపించగలగాలి. సో ఆ ఫలితం చూపించడానికే ఈ తాపత్రయం. సో నారాయణ గారు చెప్తున్నట్టయితే నాకు తెలిసినంత వరకు దాదాపుగా 64,000 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారండి. దానిలో 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. దానిలో సుమారుగా 27,000 డబ్బులు సిద్ధంగా ఉన్నాయి, నిధులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వర్క్స్ స్టార్ట్ చేస్తే అవి పూర్తి అవ్వడానికి పెద్ద టైం ఏమీ పట్టదు, డబ్బులు రెడీగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 2025 ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2026 ఎండింగ్కి, అంటే సంవత్సరంన్నరలో చాలా వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఐకానిక్ టవర్లో ఒక రూపుకు వస్తాయి. దాంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, అండర్ గ్రౌండ్ లైనింగ్, విద్యుత్ లైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 90% పూర్తవుతాయి. సో 2027 జూన్ వచ్చేసరికి అమరావతి రాజధాని ఒక రూపురేఖలు తీసుకురావాలనేది ప్లాన్. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు దాన్ని ఖచ్చితంగా చూపించుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. అమరావతి, పోలవరం చాలా ఇంపార్టెంట్. అమరావతి విషయంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్గా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో మోర్ దాన్ 70% మంది రాజధాని విషయంలో ఫోకస్ పెట్టారు.
ఎందుకంటే గత 5 ఏళ్లలో రాజధాని విషయంలో వైసీపీ ఆడిన డ్రామాల కారణంగా ఎక్కువ మందికి రాజధాని మీద ఫోకస్ ఇంట్రెస్ట్ పుట్టింది. సాధారణంగా రాజధాని మీద అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండేది కాదేమో. 2014 నుంచి 19 మధ్యలో అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ 2019 నుంచి 24 మధ్యలో దాని పేరుతో రాజకీయం జరిగింది కాబట్టి, విధ్వంసం వినాశనం జరిగింది కాబట్టి దాని మీద ప్రేమ లేని వాళ్ళకి కూడా ప్రేమ పుట్టింది. అసలు ఆ దృష్టి లేని వాళ్ళకి కూడా దృష్టి పుట్టింది. అందుకని ఇప్పుడు అమరావతి పనుల మీద ఎక్కువ మంది శ్రద్ధ పెడుతున్నారు. సో ఈ నెల నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేస్తే 2027 నాటికి పూర్తి చేయాలి. మనం కూడా మన ఛానల్లో ప్రతి నెల చేయాలని చూసాం. ఫిబ్రవరి నెలలో ఒక వీడియో చేసాం అమరావతి పనుల పురోగతి మీద. మార్చి నెలలో ఎందుకు చేయలేదంటే వర్క్స్ స్టార్ట్ అవ్వట్లే, ఆపేశారు. ఫిబ్రవరిలో ఏంటది నీళ్లు వేస్ట్ వాటర్ అంతా బయటికి తీయడంతో అక్కడితో ఆపేశారు. ఇంకా వర్క్స్ మళ్ళీ మొదలు పెట్టాలి, ఏప్రిల్లో మొదలు పెడతారు. కాబట్టి మనం ఏప్రిల్ నుంచి ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కో విభాగాన్ని గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.